హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే మనతో పాటు ఒక ఫేమస్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు అయితే ఆయుర్వేద వైద్య నిపుణులు. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది మన వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ఉంటున్నాయి. సో అలాంటి వాళ్ళు బయట హాస్పిటల్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు, ఇంజెక్షన్స్ కానీ మందులు కానీ. అయినా కూడా తగ్గట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ అయినా కూడా మళ్ళీ అంతే పేమెంట్ ఇచ్చుకోవాలంటే ఎవ్రీ మంత్ సాధ్యం కాదు కదండి. సో అలాంటి వాళ్ళకి ఇంటి హోమ్ రెమెడీస్తోనే తగ్గించుకునే విధంగా ఏదైనా మంచి చిట్కా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో వాళ్ళకి చెప్పండి చిట్కా ఏంటన్నది మంచిగా. ఓకేమా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క హోమ్ రెమెడీమా షుగర్ వ్యాధికి ప్రత్యేకంగా పనిచేస్తుందమ్మా. సో వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ ఇది వాడుకోవడం వల్ల వాటి యొక్క డోస్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వాటి నుంచి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో ఇతర కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం మన దేహాన్ని కాపాడుకోవచ్చు. ఆ షుగర్ను ఈ మధ్య కాలంలో షుగర్ ఒక పటాన్ తగ్గడం లేదు. అవును. సో హైయెస్ట్ మెడిసిన్స్ వాడితే కొంతమంది కంట్రోల్ అవుతుంది. కొన్నాళ్ల పాటు సేమ్ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మళ్ళీ అది కూడా కంట్రోల్ కాకపోవడం చేత డోస్ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా డోస్ పెంచడం వల్ల క్రమక్రమంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది. సో ఈ యొక్క మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలంటే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. సో పసుపు కొమ్ములమ్మా, ఇది పచ్చి పసుపు అమ్మా. సో నిజంగా ఇలాంటి పచ్చి పసుపు దొరికేట్లయితే బాగా ఎండబెట్టేసేసి ఎండిపోయిన తర్వాత పొడి తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఎండినటువంటి పసుపు కొమ్ములు కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి. సో ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. అది లేని పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటివి మనకి ఏదైనా మంచి ఒరిజినల్ గా పసుపు పొడి దొరికేట్లయితే ఏదైనా వాడుకోవచ్చు. సో పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. పసుపు పొడి కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. షుగర్ వ్యాధిని నియంత్రించడమే కాకుండా బీపీని కంట్రోల్ చేసేందుకు, అదే విధంగా మరి వెయిట్ కంట్రోల్ చేసేందుకు, వీటి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేది కూడా పసుపు చాలా చక్కగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ రాకుండా కూడా పసుపు గ్యాస్ట్రిక్ రాకుండా కూడా పసుపులో ఉంటున్న రసాయన పదార్థాలు లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గించేది పరోక్షంగా ఈ పసుపు కూడా కొంతవరకు సహకరిస్తుంది. రెండవ పదార్థంగా మెంతులమ్మా. మెంతులు ఈ మధ్య కాలంలో మెంతులకు విపరీతమైనటువంటి యొక్క ప్రచారం వచ్చిందమ్మా. కారణం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా ఈ మెంతుల పైన వివిధ రకాల పరిశోధనలు చేసి షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి కాబట్టి షుగర్ వ్యాధి నియంత్రణకు ఇది వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా సూచన చేయడం జరిగిందమ్మా. కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి అధ్యయనాల వల్ల, పరిశోధనల వల్ల ఈ మెంతులకు చాలా గుర్తింపు వచ్చింది. మెంతులు అన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు షుగర్ వ్యాధి నియంత్రించడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా మెంతులు అన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు అంటే కొన్ని రకాలైన ఆల్కలాయిడ్స్, సాపనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ మెంతులను కాస్త వేయించేసేసి పొడిలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాముల మెంతి పొడి తీసుకోవాలమ్మా. అదేవిధంగా మూడవ పదార్థంగా ఉసిరిక పొడమ్మా. సో ఉసిరిక పెచ్చులు మనకు మార్కెట్ లో దొరుకుతాయి. ఉసిరిక పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. ఆమ్ల పౌడర్ అనేటువంటి పేరుతో ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సర్వసాధారణంగా మనకు అనారోగ్యం వస్తుందంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడే చాలా త్వరగా వస్తుంది, వచ్చిన తర్వాత కూడా తగ్గదమ్మా. ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక పట్టణం తగ్గదు. సో ఈ ఉసిరిలో ఉన్నటువంటి సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఉసిరి వల్ల కలుగుతాయమ్మా. అంటే షుగర్ ని కంట్రోల్ కూడా చేస్తామా. దీని మీద కూడా పరిశోధనలో కూడా నిరూపితమైంది అనమాట. సో షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రిస్తుందని చెప్పేసి కూడా పరిశోధనలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఉసిరిక పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. చివరగా దాల్చిన చెక్క పొడిమా. దాల్చిన చెక్క పొడి మంచి దాల్చిన చెక్క మనం తెచ్చుకొని చూర్ణంలాగా తయారు చేసుకుని దాల్చిన చెక్క పొడిని మాత్రం కేవలం 10 గ్రాములు మాత్రమే కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదమ్మా. మిగతావన్నీ ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుంటే అంటే దీని మెంథాల్నెస్ వల్ల ఎక్కువ మంచిది కదండి. తీక్షణమైనటువంటి గుణం ఉందమ్మా. కాబట్టి అంటే దాల్చిన చెక్క వాడేటప్పుడు చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలమ్మా. చాలా శక్తివంతమైనటువంటి ఆహార ద్రవ్యము కాబట్టి ఎంత తక్కువ వాడుకోగలిగితే అంత మంచిది. కాబట్టి 10 గ్రాములు అయితే సరిపోతుంది. 10 గ్రాములు దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలమ్మా. ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు, కౌమార్
కౌమారిన్స్ ఇవన్నీ కూడా మరి షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రించేందుకు, అదేవిధంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా పెంచేందుకు, ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఇలా అనేక రకాలుగా ఈ దాల్చిన చెక్క కూడా ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో కొన్నాళ్ళ తర్వాత క్రమక్రమంగా మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా కలుగుతుంటాయమ్మా. అంటే జ్ఞాపక శక్తికి లోపాలు, జ్ఞాపక శక్తి లేకపోవడం అంటే మెమరీ లాస్ అన్నమాట. అదేవిధంగా తలనొప్పి రావడము, తర్వాత ఈ యొక్క మెదడుకు సంబంధించినటువంటి ఆల్జీమర్స్ లాంటి సమస్యలు రావడము, ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఇది ఒక 10 గ్రాములు మాత్రమే కలుపుకోవాలి. ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 100 ml లేదా 50 ml రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళలో పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ యొక్క పొడి కలిపి తాగుతున్నారమ్మా. ఇంతే. వాళ్ళు వాడేటువంటి మందులకు తోడు కూడా ఇది వాడుకోవచ్చమ్మా. దీన్ని సెపరేట్ గా వాడుకోవచ్చు. అంటే ఆహారానికి 10 నిమిషాల ముందు తాగాలి. ముందు వాడుతుంటే సరే. అంటే 3 పూటలు కూడా 10 నిమిషాల ముందు తాగాలంటారా? 2 పూటలు సరిపోతుంది. 2 పూటలు చాలు. సో ఇలా చేసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ పోతాయి, కంట్రోల్ అయిపోతాయి. ఓకే. సో కంట్రోల్ అవుతుందంటండి. సో మోతాదులో తీసుకోవాలి. ఆహారం తినేటువంటి ఒక 10 నిమిషాల ముందే తీసుకోవాలంట, రాత్రి, మధ్యాహ్నం. అలా చేసుకుంటే బాగుంటుంది. ఉదయం రాత్రి కూడా తీసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు, మంచి చిట్కాలు చెప్పారు.